టీటీడీలో గత 5 ఏళ్లలో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం. టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించామన్నారు. ప్రాథమిక నివేదిక వచ్చిందన్నారు. ప్రెజెంట్ విచారణ కొనసాగుతోందన్నారు మంత్రి ఆనం. పూర్తిస్థాయి నివేదిక తర్వాత అధికారులు అనధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు దేవాదాయ శాఖ మంత్రి. పరకామణిలో $, అంటే ఆ నిధులు టెస్ట్ చేసేటప్పుడు లెక్క పెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ $ని రవికుమార్ అనేటువంటి వ్యక్తి దాన్ని తస్కరించాడని, దాని ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయల పైన తిరుమల తిరుపతి దేవస్థానానికి నష్టం వాటిల్లిందని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. వారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి అధ్యక్ష. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వెంటనే మరి ఇన్వెస్టిగేషన్ ఎంత చేశారో తెలియదు, కానీ